హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ నేనైతే స్వామి అమ్మవార్లకి పువ్వులు పెట్టుకుంటాం కదా, అవి తీసేసి ఇక్కడ నదిలో అయితే సంబరపేట చెరువు, ఈ చెరువులో అయితే కలుపుతూ ఉంటాను ఎప్పుడు. అయితే ఈ వర్షాలకి చెరువు అంతా ఫుల్గా నిండిపోయి పక్కన కూడా బాగా వాటర్ అయితే వచ్చేసినాయి. ఇటువైపు కానీ రోడ్డుకి ఇటువైపు అటువైపు చాలా వాటర్ అయితే వచ్చేసినాయి. ఫుల్గా అయితే ఉంది చెరువు. అదే మీకు చూపిస్తున్నాను. స్వామి అమ్మవార్లకి పెట్టిన తీసేసిన ఫ్లవర్స్ అవన్నీ నేను ఈ చెరువుల్లో అయితే కలుపుతూ ఉంటాను. చాలా ఒక 10 days 15 days అలా అయినప్పుడు, ఎక్కువగా అయినప్పుడు అయితే ఇక్కడ కలుపుతూ ఉంటాను. అది కలపడానికే వచ్చాను. ఘోరంగా నీళ్ళు అయితే ఉన్నాయి. అదే కాకుండా వరదలతోటి మన పక్కనే విజయవాడలో చాలామంది అతలాకుతలం అయి ఉన్నారు కదా. అసలు వాళ్ళను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. వాళ్ళు పడే బాధలు, అసలు కరెంటు లేకుండా ఫుల్ ఇంత మనిషి లోతు వాటర్లో ఇబ్బందులు పడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ కొంచెం నీళ్ళు, చెరువు నీళ్లు చూస్తేనే నాకు అమ్మో ఇంతవరకు వచ్చాయి నీళ్లు ఈ అపార్ట్మెంట్స్లోకి కానీ పక్కన కానీ ఇంత ఘోరంగా వచ్చాయని ఆశ్చర్యం అనిపించింది. అలాంటిది విజయవాడలో వాళ్ళు పడే చిన్నపిల్లలు, ముసలవాళ్ళు, అందరూ పెద్దవాళ్ళు పడే బాధలు చూస్తుంటే చాలా మనసు అయితే అతలాకుతలం అయిపోతుంది. అసలు వీడియోల మీద కూడా ఇంట్రెస్ట్ లేదు అసలు పెట్టాలని. చాలా మనసు కష్టంగా ఉంది చూస్తుంటే. అసలు ఎంత ఘోరంగా వరద అనేది వచ్చింది, అంత ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి అసలు మనుషులు పడే వేదన, వాళ్ళ ఆకలి దప్పులు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఏ విపత్తు పరిస్థితులు వచ్చినా ఒకరికొకరు హెల్పింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు అన్నట్టు కాకుండా అందరూ కలిసి ఒకరికొకరు సాయం చేసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు. అట్లా ఉన్నాయి పరిస్థితులు కూడా. అలాంటప్పుడు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవడం అనేది, సహకరించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వాలు కూడా చాలా తొందరగా గమనించుకొని సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ అందిస్తున్నారు కొంతమందికి, చాలామందికి. ఇంకా ఎన్ని వెసులుబాట్లు ఉంటే అన్ని వెసులుబాట్లు చూసుకొని ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి. ఈ వరదలో అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, మనం అందరం చూస్తూనే ఉన్నాము. అసలు ఇంత ఘోరంగా వరద రావడము, అలా విజయవాడలో అందరూ కష్టాలు పడ్డం, విజయవాడే కాకుండా ఖమ్మము ఇలాంటి ప్లేసుల్లో కూడా, చాలా ఊర్లలో కూడా ఈ వరద అనేది చాలామందిని ఇబ్బంది పెడుతుంది. వాళ్ళందరూ సాధ్యమైనంత వరకు తేరుకొని, ఉన్న పరిస్థితులకు అనుగుణంగా తేరుకొని వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. కానీ ఇంత ఘోరమైన పరిస్థితి చూస్తే పిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళు నీళ్ళల్లో పడే అవస్థలు ఇవన్నీ చూస్తే చాలా మనసుకి కష్టం అనిపిస్తుంది. అసలు వీడియోల మీద కూడా మనసు అనేది వెళ్ళట్లేదు. ఇవే చూస్తూ బాధ చాలా బాధగా అనిపిస్తుంది. దయచేసి అందరూ అక్కడ దగ్గరలో ఉన్న జెంట్స్ కానీ మన ఫ్యామిలీ అనుకొని హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇంటికి వచ్చేసి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చానండి. డ్రై ఫ్రూట్స్ ఇలాగే పెట్టేస్తే పురుగు అనేది వచ్చేస్తుంది. అందుకోసం చక్కగా వీటిని అయితే ఇలా ఒకటి ఇట్లా ఈ అంజీరండి, ఇవి మొత్తం ఇలా విడదీసి చక్కగా అంతా క్లీన్ చేసేసుకొని, ఇవి బయట ఉంచినా కానీ కొంతకాలానికి అంటే ఎక్కువ వాడకపోతే పురుగు అనేది వచ్చేస్తుంది. అందుకోసం ఇలా నీట్గా ఇలా క్లీన్ అనేది చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తీసి వాడుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అదే దానికి పెడితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏంటంటే ఆ తాడుకు పెట్టేస్తే బాగా గట్టిగా ఉండి రావు. అలాగే పిస్తా కూడా ఇలా క్లీన్ చేసేసుకొని తెచ్చిన వెంటనే డ్రై ఫ్రూట్స్ అనేది ఇలా క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అనేది భద్రపరుచుకుంటే మనకు కావాల్సినప్పుడు తీసుకొని
వాడుకోవడం జరుగుతుంది. బయట ఉందంటే మాత్రం పురుగు అనేది వచ్చేస్తుంది. అలాగే బాదం కూడా చక్కగా క్లీన్ అనేది చేసేసుకొని మంచిగా జల్లెడలాగా పట్టేస్తే దాంట్లో ఏమన్నా ఉన్నా కానీ చిన్న చిన్న చెత్త లాంటివి ఏమన్నా ఉన్నా కానీ కిందకి వెళ్ళిపోయి నీట్గా ఇలా అయితే వస్తాయి. ఈ తర్వాత మనం ఇవి స్టోర్ చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఇలా క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. జాలి లాంటి దాంట్లో వేసుకొని ఇదిగోండి చక్కగా ఇలాగా అడుక్కొచ్చేస్తాయి. ఏమన్నా చిన్న చిన్నవి ఉన్నా ఇంకా ఫ్రెష్గా ఇవన్నీ ఒక దాంట్లో బాటిల్స్లో కానీ లేకపోతే ఏమైనా చిన్న చిన్న వాటిల్లో వేసుకొని భద్రపరచుకోవచ్చు, వాడుకోవచ్చు చక్కగా. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.